ఓం శాంతి. ఈరోజు తేదీ జూలై 28, 2024. అవ్యక్త బాప్దాదా రివైజ్డ్ కోర్స్ డిసెంబర్ 31, 2000. బాబా చెప్తున్నారు, పొదుపు ఖాతాను జమ చేసుకోండి, అఖండ మహాదానులుగా అవ్వండి. పొదుపు ఖాతాను జమ చేసుకొని అఖండ మహాదానులుగా అవ్వండి. ఈరోజు నవయుగ రచయిత తమ నవయుగ అధికారి పిల్లలను చూస్తున్నారు. ఇప్పుడు పాత యుగంలో సాధారణమైన వారు మరియు రేపు కొత్త యుగంలో రాజ్య అధికారి పూజ్యులు. నేడు మరియు రేపు ఇదొక ఆట. ఇవాళ ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉంటారు? జ్ఞాన స్వరూపులైన అనన్య పిల్లల ఎదురుగా రాబోయే రేపు కూడా ఈ రోజంతటి స్పష్టంగా ఉంటుంది. మీరందరూ నూతన సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు, కానీ బాబ్దాదా నూతన యుగాన్ని అయితే చూస్తున్నారు. నూతన సంవత్సరంలో అయితే ప్రతి ఒక్కరూ తమ తమ నూతన ప్లాన్స్ను తయారు చేసుకునే ఉంటారు. ఈరోజు పాతదానికి సమాప్తిలో మొత్తం సంవత్సరంలోని రిజల్ట్ చూడటం జరుగుతుంది. కనుక ఈరోజు బాబ్దాదా కూడా పిల్లలు ప్రతి ఒక్కరి సంవత్సరం రిజల్ట్ను చూస్తారు. చూడటానికి బాబ్దాదాకైతే సమయం అయితే పట్టదు. ఈరోజు విశేషంగా పిల్లల అందరి జమా ఖాతాను చూశారు. పురుషార్థాన్నైతే పిల్లలందరూ చేశారు, స్మృతిలో కూడా ఉన్నారు, సేవ కూడా చేశారు. సంబంధ సంపర్కంలో కూడా లౌకిక మరియు అలౌకిక పరివారాన్ని చూసుకున్నారు. కానీ ఈ 3 విషయాల్లో జమా ఖాతా ఎంతుంది? ఈరోజు వతనంలో బాబ్దాదా జగదంబ మాతను కూడా ఇమర్జ్ చేశారు. కొంచెం దగ్గైతే వచ్చింది. ఈరోజు బాజా కొంచెం పాడైంది, అయినా కానీ మ్రోగించాలి కదా. బాబ్దాదా మరియు మమ్మ కలిసి పొదుపు చేసి ఎంత జమ చేశారు అని అందరి పొదుపు ఖాతాను చూశారు. మరేం చూశారు? నెంబర్ వారీగా అయితే అందరూ ఉండనే ఉన్నారు, కానీ ఎంత జమా ఖాతా ఉండాలో అంత లేకుండా ఖాతాలో జమ తక్కువగా అయితే ఉంది. అప్పుడు జగదాంబ మాత స్మృతి సబ్జెక్ట్లో చాలామంది పిల్లల యొక్క లక్ష్యం చాలా బాగుంది, పురుషార్థం కూడా మంచిగా ఉంది, మరి జమా ఖాతా ఎంతగా ఉండాలో అంత లేకుండా తక్కువగా ఉంది అని ప్రశ్నించారు. ఇలా ఆత్మిక సంభాషణ జరిగిన తర్వాత ఫలితం ఏమొచ్చిందంటే యోగ అభ్యాసం అయితే చేస్తున్నారు, కానీ యోగ స్థితి యొక్క శాతం సాధారణంగా ఉన్న కారణంగా జమా ఖాతా కూడా సాధారణంగానే ఉంటుంది. యోగం చేసుకోవాలి అన్న లక్ష్యం మంచిగా ఉంది, కానీ యోగం యొక్క రిజల్ట్ యుక్తియుక్తమైన మాటలు మరియు నడవడిక ఉండటం. ఇందులో లోపమున్న కారణంగా యోగాన్ని చేసే సమయంలో యోగంలో అయితే మంచిగా ఉంటున్నారు, కానీ యోగి అనగా యోగం యొక్క ప్రభావం జీవితంలో ఉండాలి. కనుక జమా ఖాతా కొన్ని సమయంలోనే జమ అవుతుంది, మొత్తం సమయం జమ అవటం లేదు. నడుస్తూ స్మృతి యొక్క శాతం సాధారణం అయిపోతుంది. అందులో చాలా తక్కువగా జమా ఖాతా తయారవుతుంది. రెండవది సేవ గురించి ఆత్మిక సంభాషణ జరిగింది. సేవ అయితే చాలానే చేస్తున్నారు. రాత్రి భవన్లు బిజీగా ఉంటారు, చాలా మంచి ప్లాన్లు కూడా తయారు చేస్తారు, మరియు సేవలో కూడా మంచి వృద్ధి కూడా జరుగుతూ ఉంది. అయినా కూడా ఎక్కువలో ఎక్కువ మంది జమా ఖాతా తక్కువగా ఉంది. ఆత్మిక సంభాషణలో ఏం తేలిందంటే సేవనైతే అందరూ చేస్తున్నారు, స్వయాన్ని బిజీగా పెట్టుకునే పురుషార్థాన్ని కూడా మంచిగా చేస్తున్నారు. అయినా కూడా జమా తక్కువగా ఉండటానికి కారణం ఏమిటి? కారణం ఏం కనపడిందంటే సేవా బలం కూడా లభిస్తుంది, ఫలము కూడా లభిస్తుంది. స్వయం యొక్క మానసిక సంతుష్టయే బలము మరియు సర్వుల సంతుష్టయే ఫలము.
సేవ చేశారు, కష్టపడ్డారు, సమయాన్ని కూడా వేచించారు. కానీ సేవ ద్వారా మనస్సు యొక్క సంతుష్టత, సర్వుల సంతుష్టత అనుభవం అవ్వాలి. మీతో పాటు ఉన్నవారికి ఎవరికి సేవ చేశారో వారి మనస్సులో సంతుష్టత అనుభవం అవ్వాలి. అంతేగాని చాలా బాగుంది, చాలా బాగుంది అని అనేసి వెళ్ళిపోవటం కాదు. వారి మనస్సుకి సంతుష్టత యొక్క అలా అనుభవం అవ్వాలి. చాలా మంచిగా విన్నాం అనటం వేరే విషయం, కానీ ఏదో లభించింది, ఏదో పొందాం అని వారికి అనిపించాలి. దీనిని బాబ్దాదా ముందు కూడా వినిపించారు. ఒకటేమో బుద్ధి వరకు బాణం తగలటం, ఇంకొకటి మనస్సుకు బాణం తాకటం. ఒకవేళ మీరు సేవ చేశారు, కానీ అది స్వయానికి సంతుష్టంగా, మిమ్మల్ని మీరు సంతోషపరుచుకునేందుకు సంతుష్టంగా ఉండటం కాదు. చాలా బాగా జరిగింది, చాలా బాగా జరిగింది అని అనుకోవటం కాదు. స్వయం యొక్క మరియు సర్వుల యొక్క మనస్సు అంగీకరించాలి. మరొక విషయం ఏమిటంటే, సేవ చేశారు మరియు దాని యొక్క ఫలితాన్ని కూడా మీరు స్వీకరించారు. అంటే నేను చేశాను అని స్వీకరించారంటే సేవ యొక్క ఫలితాన్ని తినేసినట్లే. జమ అయితే అవ్వలేదు. బాబ్దాదా చేయించారు అని బాబ్దాదా వైపుకు అటెన్షన్ ఇప్పించాలి, కానీ స్వయం వైపుకైతే కాదు. ఈ అక్కయ్య చాలా మంచిది, ఈ అన్నయ్య చాలా మంచివాడు అని అనటం కాదు. బాబ్దాదా వీరిని చాలా మంచిగా తయారు చేశారు అని అనుభవం చేయించటం. జమా ఖాతాను పెంచుకోవటం అంటే ఇదే. కనుక మొత్తం రిజల్ట్లో శ్రమ ఎక్కువ, సమయము, శక్తి ఎక్కువ, మరియు కొంచెం కొంచెం షో ఎక్కువ. అందుకని జమా ఖాతా తక్కువైపోతుంది. జమా ఖాతా యొక్క తాళం చెవి చాలా సహజమైనది. అది వజ్రపు యొక్క తాళం చెవి, కానీ బంగారు తాళపు చెవిని పెట్టారు. జమా చేసుకునేందుకు వజ్రపు తాళం చెవి నిమిత్త భావము మరియు నిర్మాణ భావం. ఒకవేళ ప్రతి ఒక్కరి పట్ల, అది సహచరుల పట్ల అయినా, లేక ఏ ఆత్మ కొరకైతే సేవ చేస్తారో వారి పట్ల అయినా, సేవ చేసే సమయంలో ముందు తర్వాత ఉండటం కాదు. సేవ చేసే సమయంలో నిమిత్త భావము, నిర్మాణ భావం, నిస్వార్థ శుభభావన మరియు శుభ స్నేహములు ప్రత్యక్షం అవ్వాలి. అప్పుడు జమా ఖాతా పెరుగుతూ పోతుంది. ఈ విధి ద్వారా సేవ చేస్తే జమా ఖాతా ఎలా పెరిగిపోతుందో చూడమని జగదాంబ మాతకు చూపించారు. ఎలా పెరిగిపోతుందంటే కేవలం ఒక్క క్షణంలో అనేక గంటల జమా ఖాతా తయారైపోతుంది. టిక్ 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 అంటూ వేగంగా త్వరగా చేయండి. ఇటువంటి మిషన్ నడుస్తుంది. మరి జమా ఖాతాలో జమ చేసుకోవటం చాలా సహజమని జగదాంబ మాత చాలా సంతోషపడిపోయారు. బాబ్దాదా మరియు జగదాంబ సరస్వతి ఇద్దరి సలహా ఏమిటంటే, ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక జమా ఖాతాను ఇలా పరిశీలించుకోండి. రోజంతట్లో పొరపాట్లనైతే చేయలేదు, కానీ సమయము, సంకల్పాలు, సంబంధ సంపర్కంలో స్నేహం, సంతుష్టత, వీటి ద్వారా ఎంత జమ చేసుకున్నారు. చాలామంది పిల్లలు ఈరోజు చెడేమీ జరగలేదు అని ఇంత మాత్రమే పరిశీలించుకుంటారు. కానీ ఇప్పుడు మొత్తం రోజంతటిలో శ్రేష్ఠ సంకల్పాల ఖాతాను ఎంత జమ చేసుకున్నాను, శ్రేష్ఠ సంకల్పాల ద్వారా సేవ యొక్క ఖాతా ఎంత జమ అయ్యింది, ఎంతమంది ఆత్మలకు ఏ కార్యం ద్వారానైనా ఎంత సుఖాన్ని ఇచ్చాను. యోగం చేశాను, కానీ యోగం యొక్క శాతం ఎలా ఉంది. ఈరోజు ఆశీర్వాదాల ఖాతాను ఎంత జమ చేసుకున్నాను అన్న వాటిని పరిశీలన చేసుకోండి. ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలి? మనస్సు ద్వారా, వాచ ద్వారా, కర్మన ద్వారా ఏం చేస్తున్నా కానీ సమయాన్ని అనుసరించి మనసులో ఈ ధ్యాస ఉండాలి.
నేను అఖండ మహాదానిగా అవ్వాల్సిందే. అఖండ మహాదానులుగా అవ్వాలి. ఒట్టి మహాదాని కాదు, అఖండము. మనస్సు ద్వారా శక్తుల దానం, వాచ ద్వారా జ్ఞానం దానం, మరియు తమ కర్మల ద్వారా గుణదానం చేయాలి. ఇప్పటి ప్రపంచంలో అది బ్రాహ్మణ పరివారపు ప్రపంచంలోనైనా లేక అజ్ఞానుల ప్రపంచంలోనైనా వినటం కన్నా చూడాలి అని ఎక్కువగా కోరుకుంటారు. చూసి చెయ్యాలి అని అనుకుంటారు. మీకెందుకని సహజమైంది? బ్రహ్మబాబాను కర్మల్లో గుణదానమూర్తిగా చూశారు. జ్ఞానదానాన్ని అయితే చేస్తూనే ఉంటారు. కానీ ఈ సంవత్సరం విశేషంగా ఈ ధ్యాసను పెట్టుకోండి. ప్రతి ఆత్మకు గుణదానమును ఇవ్వాలి. అనగా తమ జీవితంలోని గుణాల ద్వారా సహయోగమును ఇవ్వాలి. బ్రాహ్మణులకు దానమునైతే ఇవ్వరు కదా, సహయోగాన్ని ఇవ్వండి. ఏం జరిగినా కానీ, ఎవరు ఎంతటి అవగుణాదారులైనా కానీ, నేను నా జీవితం ద్వారా, కర్మల ద్వారా, సంపర్కం ద్వారా గుణదానమును ఇవ్వాలి, అనగా సహయోగిగా అవ్వాలి. ఈ విషయంలో ఇతరులను చూడకండి. వీళ్ళు చెయ్యకపోతే నేనెలా చేస్తాను, వీళ్ళు కూడా ఇలాగే ఉన్నారు అని అనకూడదు. బ్రహ్మబాబా కేవలం శివబాబానే చూశారు. పిల్లలు ఒకవేళ చూడాలనుకుంటే బ్రహ్మబాబాను చూడండి. ఈ విషయంలో ఇతరులను చూడకండి. ఎవరు చేస్తారో వారే అర్జునులు అనే లక్ష్యం పెట్టుకోండి. అంటే ఎవరైతే స్వయం నిమిత్తంగా అవుతారో వారే నెంబర్ 1 అర్జునుడిగా అవుతారు. బ్రహ్మబాబా నెంబర్ 1 అర్జునుడిగా అయ్యారు. ఒకవేళ ఇతరుల్ని చూసి చేస్తే నెంబర్ వారిలోకి వచ్చేస్తారు. కానీ నెంబర్ 1గా అయితే అవ్వరు. చేతులు ఎత్తమన్నప్పుడు అందరూ నెంబర్ వారీలో చేతులు ఎత్తుతారా లేక నెంబర్ 1లో చేతులు ఎత్తుతారా? మరి ఏ లక్ష్యమును పెట్టుకుంటారు? అఖండ గుణదాన్ని అచలరు. ఎవరు ఎంతగా చలింపచేసినా కూడా చలించకూడదు. అందరూ ఇలాగే ఉన్నారు. నిన్ను నువ్వు చంపుకోవడం ఎందుకు, అందరిలో కలిసిపో అని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇలా మనల్ని బలహీనం చేసే సహయోగులు చాలామంది దొరుకుతారు. కానీ ధైర్యాన్ని, ఉల్లాసాన్ని పెంచే సహయోగులు బాబ్దాదాకి కావాలి. ఏం చెయ్యాలో అర్థమైందా? సేవ చేయండి, ఇంకా బాగా సేవ చేయండి. కానీ జమా ఖాతాను పెంచుకునే విధంగా సేవ చేయండి. మొదట స్వసేవ, తర్వాత సర్వుల సేవ. మరొక విషయాన్ని కూడా బాబ్దాదా గమనించారు. చెప్పమంటారా? ఈరోజు చంద్రుడు మరియు సూర్యుడి యొక్క మిలనం కదా. జగదాంబ మాత బాబ్దాదాకి చాలా నెమ్మదిగా మంచి పద్ధతితో ఒక విషయం చెప్పారు. జగదాంబ ఇలా అన్నారు, అడ్వాన్స్ పార్టీ వారు ఎంతవరకు ఎదురు చూడాలి? ఎందుకంటే మీరు అడ్వాన్స్ స్థితిలోకి వెళ్తే అడ్వాన్స్ పార్టీ వాళ్ళ కార్యం పూర్తయిపోతుంది. మరి జగదాంబ మాత ఏ విషయం చెప్పారు? బాబ్దాదాకైతే తెలుసు, కానీ ఈరోజు ఆత్మిక సంభాషణ అయితే జరిగింది కదా. జగదాంబ ఇలా అన్నారు, నేను కూడా మధువనము, సేవా కేంద్రాలు అన్నీ తిరుగుతాను. ఆమె నవ్వుతూనే సూచనల ద్వారా మాట్లాడతారు. ఎవరైతే జగదంబాను చూశారో వారికి ఈ విషయం తెలుస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇలా అన్నారు. ఈ రోజుల్లో ఒక విశేషత కనిపిస్తుంది. ఏ విశేషత? ఈ రోజుల్లో అనేక రకాలైన నిర్లక్ష్యాలు వచ్చేస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన నిర్లక్ష్యం ఉంది. అయిపోతుందిలే, చేస్తాంలే, వారైతే చేస్తున్నారు కదా, మేము కూడా చేస్తాంలే. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. వారి భాష అయితే ఎలా ఉంది. నిర్లక్ష్యం అనేది సంకల్పాల్లో అయితే ఉండనే ఉంది, కానీ ఆ నిర్లక్ష్యం మాటల్లో కూడా కనిపిస్తుంది. అప్పుడు బాబ్దాదా ఇందుకొరకు ఏదైనా యుక్తిని ఈ కొత్త సంవత్సరంలో వినిపించు అని అన్నారు.
జగదాంబ మాతది ఒక ధారణయుక్తమైన స్లోగన్ ఉండేది. మీకందరికీ తెలుసా? గుర్తుందా? ఎవరికి గుర్తుంది? అప్పుడు జగదాంబ ఇలా అన్నారు: మిమ్మల్ని బాబ్దాదా నడిపిస్తున్నారు, వారి ఆజ్ఞ అనుసారం ప్రతి అడుగు వేస్తున్నాము. మమ్మల్ని నడిపించేవారు స్వయం బాబా అని ఎల్లప్పుడూ ఈ స్మృతి ఉన్నట్లయితే ఇక దృష్టి ఎక్కడకు పోతుంది? నడిచేవారి దృష్టి నడిపించే వారి వైపుకే పోతుంది, వేరే వైపుకు పోదు. కనుక చేయించే వీరు నిమిత్తంగా అయ్యి చేయిస్తున్నారు, నడిపిస్తున్నారు. బాధ్యులు చేయించేవారు. అప్పుడు సేవలో ఏదైతే తల భారమైపోతుందో అది తేలికైపోయి సదా ఆత్మిక గులాబీ పుష్పం వలె అయిపోతారు. ఏం చేయాలో అర్థమైందా? అఖండ మహాదానులుగా అవ్వాలి. కొత్త సంవత్సరం జరుపుకోవటానికి అందరూ పరుగు పరుగున చేరుకున్నారు. మంచిది, హౌస్ఫుల్ అయితే అయిపోయింది. మంచిది, నీళ్ళైతే లభించాయి కదా. నీరు లభించిందా? నీటి కోసం కష్టపడే వారికి అభినందనలు. ఇన్ని వేల మందికి నీటిని అందించటం అంటే 2-4 బకెట్ల నీరైతే కాదు కదా. రేపటి నుండి అయితే వచ్చే పోయే మేళాలో ఉంటారు. అందరూ విశ్రాంతిగా హాయిగా ఉన్నారు కదా. తుఫాన్ అయితే కాస్త పరీక్ష పెట్టింది. తీవ్రమైన గాలులు వీచాయి. అందరూ బాగున్నారా? పాండవులు బాగున్నారా? మంచిది. కుంభమేళా కంటే ఇది మంచిదే కదా. ఇప్పుడు 3 అడుగుల నేలైతే లభించింది కదా. మంచం దొరకకపోయినా కానీ 3 అడుగుల నేల లభించింది కదా. కొత్త సంవత్సరంలో నలువైపులా ఉన్న పిల్లలు దేశంలో మరియు విదేశాల్లో కూడా కొత్త సంవత్సర మహోత్సవాన్ని చేస్తున్నారు. బుద్ధి ద్వారా చూస్తున్నారు, చెవుల ద్వారా వింటున్నారు, మధువనంలో కూడా చూస్తున్నారు. మధువనం వారు కూడా యజ్ఞ రక్షకులుగా అయి సేవ యొక్క పాత్రను పోషించారు. చాలా మంచిది. దేశ విదేశాల వారితో పాటు సేవకు నిమిత్తులైన మధుబన్ వాసీలకు బాబ్దాదా అభినందనలు ఇస్తున్నారు. మంచిది. ఇకపోతే కార్డులైతే చాలానే వచ్చాయి. చాలా కార్డులు రావటం మీరందరూ కూడా చూశారు కదా. కార్డులు పంపటం అనేది పెద్ద విషయం కాదు, కానీ వాటిలో మనస్ఫూర్తిగా స్నేహం దాగి ఉంది. బాబ్దాదా కార్డు యొక్క శోభను చూడారు, కానీ ఎంత విలువైన మనస్ఫూర్తికమైన స్నేహం నిండి ఉందో చూస్తారు. అందరూ తమ తమ మనస్ఫూర్తిగా స్నేహాన్ని పంపారు. అటువంటి స్నేహి ఆత్మలకు ఒక్కొక్కరి పేరైతే తీసుకోరు కదా. కానీ బాబ్దాదా కార్డుకు బదులుగా అటువంటి పిల్లలకు స్నేహంతో నిండి ఉన్న గౌరవాన్ని, రిగార్డ్నైతే ఇస్తున్నారు. స్మృతి పత్రాలు, టెలిఫోన్, కంప్యూటర్, ఈమెయిల్, ఈ అన్ని సాధనాల కంటే కూడా ముందుగా సంకల్పం ద్వారాగా బాబ్దాదా వద్దకు చేరుకుంటాయి. తరువాత మీ కంప్యూటర్, ఈమెయిల్ వస్తుంది. పిల్లల స్నేహం బాబ్దాదాకి ప్రతి సమయం చేరుకుంటూనే ఉంటుంది. కానీ ఈరోజు విశేషంగా కొంతమంది కొత్త సంవత్సరం యొక్క ప్లాన్స్ని కూడా వ్రాసారు, ప్రతిజ్ఞలు కూడా చేశారు. గతం గతః ఇలా భావించి ముందుకు వెళ్ళే ధైర్యాన్ని కూడా పెట్టుకున్నారు. బాబ్దాదా అందరికీ చాలా చాలా షబాష్ పిల్లలు, షబాష్ అని చెప్తున్నారు. షబాష్. మీరందరూ సంతోషిస్తున్నారు కదా. ఇప్పుడు బాబ్దాదా యొక్క మనసులోని ఆశ ఏమిటంటే, దాత పిల్లలు ప్రతి ఒక్కరూ దాతగా అవ్వండి. ఇది లభించాలి, ఇది జరగాలి, ఇది చెయ్యాలి అని అడగండి. దాతగా అవ్వండి. ఒకరికొకరు ముందుకు తీసుకువెళ్ళడంలో విశాల హృదయం గలవారిగా అవ్వండి. మాకు పెద్దవాళ్ళ ప్రేమే కావాలి అని చిన్నవారు బాబ్దాదాతో అంటారు. మరైతే పెద్దవారికి గౌరవం ఇచ్చినట్లయితే మీకు ప్రేమ లభిస్తుంది అని బాబా చిన్నవారితో అంటారు. గౌరవాన్ని ఇవ్వటమే గౌరవాన్ని తీసుకోవటం.
గౌరవం ఊరికే ఎలా లభిస్తుంది? ఇవ్వటమే, తీసుకోవటం. మీ జడ చిత్రాలు ఇస్తున్నాయి కదా. దేవత అంటేనే ఇచ్చేవారు అని అర్థం. దేవి అంటే కూడా ఇచ్చేవారు అనే. కనుక మీరు చైతన్య దేవీ దేవతలుగా అవ్వండి, ఇవ్వండి. ఒకవేళ అందరూ ఇచ్చేవారిగా అయిపోయినట్లయితే ఇక తీసుకునేవారైతే ఉండరు కదా. అప్పుడిక నలువైపులా సంతుష్టత యొక్క ఆత్మిక గులాబీల సువాసన వ్యాపిస్తుంది. విన్నారా? కనుక కొత్త ప్రపంచంలో పాత భాష మాట్లాడకూడదు. కొందరు ఏవేవో పాత భాష మాట్లాడతారు, అది మంచిగా అనిపించదు. కనుక పాత మాటలు, పాత నడవడిక, పాత ఏ నడవడికతోనూ బలహీనులుగా అవ్వకండి. ప్రతి విషయం కొత్తగా ఉందా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏ కొత్తదనం చేశారు? కేవలం 21వ శతాబ్దాన్ని జరుపుకోవటమేనా? ఈ 21వ శతాబ్దంలో 21 జన్మలకు సంపూర్ణ వారసత్వం పొందాలి కదా. నలువైపులా ఉన్న నవయుగ అధికారి శ్రేష్ఠ ఆత్మలకు, పిల్లల అందరికీ, సదా ప్రతి అడుగులో కోట్లాను కోట్ల సంపాదన జమ చేసుకునే ఆత్మలకు, సదా స్వయాన్ని బ్రహ్మబాబా సమానంగా సర్వులకి ఒక ఉదాహరణగా ఉంటూ సాధారణంగా తయారు చేసేవారికి, సదా స్వయం యొక్క జీవితంలో గుణాలను ప్రత్యక్షం చేసి ఇతరుల గుణవంతులుగా తయారు చేసేవారికి, సదా అఖండ మహాదానులు, సదా సహయోగి ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ సమయం పాత మరియు కొత్తల యొక్క సంగమ సమయము. సంగమము అనగా పాతది సమాప్తం అయిపోవటం మరియు కొత్తది ఆరంభం అవటం. ఎలా అయితే అనంతమైన సంగమంలో బ్రాహ్మణ ఆత్మలైన మీరందరూ విశ్వ పరివర్తన చేసేందుకు నిమిత్తంగా అయ్యారో, అలా నేటి ఈ పాత మరియు కొత్త సంగమంలో కూడా స్వపరివర్తన అనే దృఢ సంకల్పాన్ని చేశారు మరియు చేయాల్సిందే. ప్రతి క్షణము అచరులుగా, అఖండ మహాదానులుగా అవ్వాలి. దాత పిల్లలు మాస్టర్ దాతగా అవ్వాలి. పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతో పాటు కొత్త ప్రపంచంపై కల ఆకర్షణను మరియు పాత సంస్కారాలకు వీడ్కోలిచ్చి కొత్తవైన శ్రేష్టమైన సంస్కారాలకు ఆహ్వానం చేయాలి. అందరికీ కోట్లాను కోట్లగా అభినందనలు, అభినందనలు, అభినందనలు. బాబ్దాదా ఈరోజు వరదానం ఇస్తున్నారు. ప్రాప్తి స్వరూపులుగా అయ్యి ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నల నుండి దూరంగా ఉండే సదా ప్రసన్న చిత్త భవ. ప్రాప్తి స్వరూప సంపన్న ఆత్మలకు ఎప్పుడూ ఏ విషయంలోనూ ప్రశ్న అనేది ఉండదు. వారి ముఖము మరియు నడవడికలో ప్రసన్నత, పర్సనాలిటీ కనిపిస్తుంది. దీనినే సంతుష్టత అని అంటారు. ప్రసన్నత ఒకవేళ తక్కువైనట్లయితే అందుకు కారణం ప్రాప్తి తక్కువగా ఉండటం. మరియు ప్రాప్తి తక్కువగా ఉండటానికి కారణం ఏదో ఒక కోరిక. చాలా సూక్ష్మమైన కోరికలు అప్రాప్తి వరకు ఆకర్షిస్తాయి. కనుక అల్పకాలిక కోరికలను వదిలి ప్రాప్తి స్వరూపులుగా అయినట్లయితే సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. బాబా ఈరోజు స్లోగన్ ఇస్తున్నారు. పరమాత్మ ప్రేమలో తన్మయులైనట్లయితే మాయ యొక్క ఆకర్షణ సమాప్తం అయిపోతుంది. పరమాత్మ ప్రేమలో తన్మయులైనట్లయితే మాయ యొక్క ఆకర్షణ సమాప్తం అయిపోతుంది. ఓం శాంతి.